హలో, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం 10th క్లాస్లోని రియల్ నంబర్ చాప్టర్ నుండి ఎక్సర్సైజ్ 1.1 నుండి 5th ప్రాబ్లంను ప్రూవ్ చేద్దాం. ఓకే, రైట్. చూడండి ఒకసారి 5th ప్రాబ్లం. షో దట్ 1 అండ్ ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n plus 1 or n plus 4 ఈజ్ డివిజిబుల్ బై 3 వేర్ n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, చూడండి ఈ ప్రశ్నలో బేసిక్ కాన్సెప్ట్ ఏముందో ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ 5 అనే పాజిటివ్ ఇంటీజర్ని తీసుకుందాం. ఓకే, 5 n ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుందాం. చూడండి n ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకే, అదే రకంగా n ఈజ్ ఈక్వల్ టు 5 అయితే 5 ప్లస్ 2 ఎంత వస్తుంది? 7 రావడం జరుగుతుంది. అదే రకంగా 5 ప్లస్ 4 ఎంత వస్తుంది? 9 వస్తుంది. 5 ప్లస్ 4 9 వస్తుంది. చూడండి ఈ మూడు నంబర్లో ఏది 3తో డివిజిబుల్ అవుతుంది? ఇది నాట్ డివిజిబుల్ బై 3. ఇది నాట్, ఇది కూడా నాట్. ఇది డివిజిబుల్ బై 3. అంటే ఈ మూడు నంబర్లలో ఒకటి మాత్రమే 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, మన ప్రాబ్లం అదే. ఈ మూడు నంబర్లలో ఒకటి మాత్రమే 3చే డివిజిబుల్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? n వాల్యూ 6 తీసుకుందాం. ఓకే, చూడండి n వాల్యూ 6 వస్తుంది. ఇక్కడ n ప్లస్ 2 అంటే 8 వస్తుంది. ఇప్పుడు n ప్లస్ 4 అంటే n వాల్యూ 6 కాబట్టి 6 ప్లస్ 4 10 వస్తుంది. చూడండి 6 అనేది 3చే డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది డివిజిబుల్ బై 3. 6 ఈజ్ డివిజిబుల్ బై 3 బట్ 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 కాబట్టి 8 అనేది డివిజిబుల్ కాదు. అదే రకంగా 10 కూడా 3చే డివిజిబుల్ కాదు. కాబట్టి ఈ మూడు నంబర్లలో ఒకటి మాత్రమే డివిజిబుల్ అయింది. ఓకే, చూద్దాం. ఇంకో నంబర్ తీసుకుందాం. ఇక్కడ 11 అనే నంబర్ తీసుకుందాం. మన ఇష్టమైన నంబర్ తీసుకోవచ్చు. n నంబర్ తీసుకోండి. n అంటే 11. 11 ప్లస్ 2 13. ఓకే, 11 ప్లస్ 4 15. చూడండి ఈ మూడు నంబర్స్ను జాగ్రత్తగా పరిశీలించండి. 11 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. అదే రకంగా 13 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. 15 ఈజ్ డివిజిబుల్ బై 3. కాబట్టి ఇది నాటే, ఇది ఎస్ డివిజిబుల్ బై 3. కాబట్టి ఈ మూడు నంబర్లో ఒకటి మాత్రమే 3తో డివిజిబుల్ అవుతుందని మనము ఇక్కడ 3 ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడం జరిగింది. ఈ ప్రశ్నకు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది. ఈ బేసిక్ కాన్సెప్ట్ని మనము డివిజన్ ఆల్గారిథాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు థియరిటికల్గా ప్రూవ్ చేద్దాం. లెట్ n బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అండ్ b ఈజ్ ఈక్వల్ టు 3. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ ఏమిచ్చిండు? ఆల్రెడీ n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నాము? n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నాం. ఇప్పుడు యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథంను అప్లై చేద్దాం. అప్లై యూక్లిడ్ డివిజన్ algorithm for n అంటే పాజిటివ్ ఇంటీజర్ అండ్ b ఈజ్ ఈక్వల్ టు 3. యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథంను అప్లై చేసినప్పుడు a ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు అనద్దు, ఇక్కడ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ n కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r. చూడండి q వాల్యూ 0 కానీ 0 కంటే ఎక్కువ ఉంటుంది. q అంటే ఏంది? కోషియంట్. అదే రకంగా రిమైండర్ ఎట్లుంటుంది? 0 కానీ 0 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ r వాల్యూస్ ఏమొస్తాయి? 0 కానీ 1 కానీ 2 కానీ రావడం జరుగుతుంది. r వాల్యూస్ అంటే రిమైండర్స్, పాజిబుల్ రిమైండర్స్ 0, 1, 2 ఈ మూడిట్లలో ఏదైనా ఒక వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0. 3q ప్లస్ r అంటే r ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? 3q వస్తుంది. అదే రకంగా n ఈజ్ ఈక్వల్ టు ఇంకేమొస్తుంది? 3q ప్లస్
1, 3q ప్లస్ 1 వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా 3q ప్లస్ 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ n వాల్యూస్ 3q వచ్చే అవకాశం ఉంది, 3q ప్లస్ 1, ఇంకోటి 3q ప్లస్ 2 వచ్చే అవకాశం ఉంది. చూడండి కేసు 1 చూద్దాం. కేసు 1లో n ఈజ్ ఈక్వల్ టు 3q తీసుకుందాం. చూడండి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 3q, ఇంకోటి n ప్లస్ 2, ఇంకోటి n ప్లస్ 4 కావాలి. చూడండి ఇక్కడ n ప్లస్ 2 తీసుకుందాం. n ప్లస్ 2 అంటే n వాల్యూ 3q కాబట్టి దానికి 2 కలపండి, 3q ప్లస్ 2 అవుతుంది. ఇక్కడ n ప్లస్ 4 అంటే 3qకు 4 యాడ్ చేయండి. చూడండి ఇక్కడ 3ని కామన్ తీసుకోవడము ఎక్కడ వస్తుంది చూడండి, ఈ 3 నంబర్లలో 3ని కామన్ తీసుకునే నంబర్ ఏమున్నది ఇది. కాబట్టి ఇది 3q అని రాయొచ్చు. కాబట్టి ఈ నంబర్ మాత్రమే 3 చే డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 3q ఈజ్ డివిజిబుల్ బై 3. ఇక్కడ n ప్లస్ 2 వాల్యూ ఎంత, 3q ప్లస్ 2 కాబట్టి 3q ప్లస్ 2 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. అదే రకంగా ఇక్కడ కామన్ 3 వస్తుందా, లేదు, రాయలేము. కాబట్టి 3q ప్లస్ 4 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. చూడండి ఇక్కడ ఈ 3 నంబర్లలో ఒక నంబర్ మాత్రమే 3 చే నిశేషంగా భాగించబడ్డది. ఇంకా కేస్ 2 చూద్దాం. కేస్ 2లో n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1, ఒక నంబర్. అదే రకంగా రెండవది ఏమున్నది, n ప్లస్ 2. అంటే n వాల్యూ ఎంత, 3q ప్లస్ 1 ప్లస్ 2. చూడండి 3q ప్లస్ 3 రావడం జరుగుతుంది. అదే రకంగా n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ ఏమున్నది చూడండి, 3q ప్లస్ 1, దానికి 4 యాడ్ చేయండి, ఏమొస్తుంది, 3q ప్లస్ 5 రావడం జరిగింది. ఈ 3 నంబర్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దాన్ని 3 కామన్ వస్తుందా, వస్తలేదు. కాబట్టి ఇటు రాయండి, 3q ప్లస్ 1 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. అదే రకంగా చూడండి ఈ సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ 3 అనేది కామన్ వస్తుంది, q ప్లస్ 1 అని రాయొచ్చు. 3 కామన్ తీసుకుంటే q ప్లస్ 1 అని రాయొచ్చు. కాబట్టి ఇది ఈజ్ డివిజిబుల్ బై 3. కాబట్టి 3q ప్లస్ 3 అనేది డివిజిబుల్ అవుతుంది 3 తోటి. అదే రకంగా చూడండి థర్డ్ చూడండి, 3q ప్లస్ 5. 3q ప్లస్ 5లో 3 అనేది కామన్ వస్తుందా, వస్తలేదు. కాబట్టి 3q ప్లస్ 5 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, ఈ రకంగా సెకండ్ కేసుని తీసుకుందాం. ఇప్పుడు చూడండి థర్డ్ కేసు చూద్దాం. కేస్ 3లో n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాం, 3q ప్లస్ 2. థర్డ్ కేసులో తీసుకుందాం. చూడండి ఇక్కడ n ప్లస్ 2 వాల్యూ ఎంత వస్తుంది, దీనికి 2 యాడ్ చేయండి, 3q ప్లస్ 2 ప్లస్ 2 ఎంత వస్తుంది, 3q ప్లస్ 4. అదే రకంగా n ప్లస్ 4 తీసుకోండి, n ప్లస్ 4 వాల్యూ ఎంత, n వాల్యూ ఏమున్నది, 3q ప్లస్ 2 ప్లస్ 4. ఇక్కడ 3q ప్లస్ 6 రావడం జరిగింది. చూడండి ఈ 3 నంబర్లను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది దీనిలో 3 అనేది కామన్ వస్తుందా, వస్తలేదు. కాబట్టి ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇక్కడ సెకండ్ దాంట్లో కూడా 3 అనేది కామన్ వస్తలేదు. కాబట్టి ఇది కూడా ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. చూడండి ఈ వాల్యూ చూడండి, ఇక్కడ 3 అనేది కామన్ వస్తుంది, q ప్లస్ 2 అని రాయొచ్చు. కాబట్టి మీరు ఏం రాస్తారు, ఇక్కడ
3q ప్లస్ 6 ఈజ్ డివిజిబుల్ బై 3. చూడండి ఈ మూడు కేసులలో చూసినప్పుడు ఒక నంబర్ మాత్రమే 3 చేత డివిజిబుల్ అవుతుంది, మిగతా నంబరు 3 చేత డివిజిబుల్ అవుతలేదు. కాబట్టి దెర్ఫోర్ 1 అండ్ ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n ప్లస్ 2 ఆర్ n ప్లస్ 4 ఈజ్ divisible by 3. Okay, only therefore 1 and only 1 out of n plus 2 or n plus 4 is divisible by 3 అని మనము ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది.